విజ్ఞానరత్నమాలిక కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా న యావనీ భాష. మనిషి సదా స్మరించదగినది ఏది? శ్రీహరినామ జపము. చిల్లర మాటలు కావు, పిచ్చి మాటలు, చచ్చు మాటలు, పుచ్చు మాటలు. అంటే పరమాత్మ భావం, పరమార్థమైనటువంటి విషయములను పదువుకి మేలు కూరేవి, శ్రేయస్సును కూరేవి మాట్లాడవాలని అర్థం. హరినామం అంటే కేవలం హరిని పట్టుకోమని కాదు, శివుని వదిలేమని కాదు. పరమార్థ తత్వాన్ని ఎరిగి జీవించండి నాయన. కోహి నవాచ్య సుధియా, కోహి నవాచ్య సుధియా పరదోషచ్చ అనృతం తద్వత్. విజ్ఞుడు భాషించదగినది ఏమిటి? అన్యుల దోషములను మరియు అసత్య భాషణము. అన్యుల దోషాలు అనవసరంగా పెట్టుకోకూడదు, మనకున్నాయి మనం చూసుకుంటే చాలు. కిం సంపాద్య మనుజై విద్య విత్తం బలం యశ పుణ్యం. మనిషి సంపాదించవలసినవి ఏమిటి? జ్ఞానం, సంపద, శక్తి, కీర్తి, పుణ్యాలు మొదలైనవి అని భావం. మరి కహ సర్వగుణ వినాశి, కహ లోభ సర్వగుణ వినాశి. ఉన్నత లక్షణాలను పాడు చేసే గుణం ఏదయ్యా అంటే లోభగుణం, దాచుకునే గుణం. అన్నీ దాచుకుంటారు, అజ్ఞానాన్ని కూడా దాచుకునే గుణం అని అర్థం. శృతశ్చకః, శృతశ్చకః ఇక్కడే ఉన్నాడు. శత్రుశ్చ, శత్రు కహ అని అర్థం. శత్రుశ్చకః కామ. శత్రువు ఎవరయ్యా నీకు? కామం, కోరిక. కోరిక తనంత తాను శత్రువు కాదు, మిత్రుడు కాదు. అంటే ధర్మమైన కోరిక మిత్రుడు, అధర్మమైన కోరిక శత్రువు అని అర్థం. కా కల్పలతాలోకే సచ్చిష్య అర్చిత విద్య, సచ్చిష్యార్పిత విద్య. మంచి శిష్యుడికి ఇచ్చిన విద్య మనకు కల్పలత, గురువుకి. లోకంలో కల్పలత ఏది? అర్హుడకు శిష్యునికి మనం అందించే విద్య, అదే కల్పలత, కల్పవృక్షం. వేరే వాళ్ళకి ఇస్తే పాడు చేసుకుంటారు, ఎందుకు? వినియోగపడాలి కదా. చిన్నపిల్లలకి ఇస్తే విలువైన రత్నాన్ని వాడి ఎక్కడ పడేస్తాడో తెలియదు. అట్లా మంచి ఆరాధన కలిగిన వాడికి, వినయం కలిగిన వాడికి, విధేయత కలిగిన వాడికి విద్య ఇవ్వవలను. వాడికి అది కల్పవృక్షంలాగా పనికొస్తుంది, మనకు కూడా లోకానికి ఉపయోగిస్తాడు, మనకు ఉపయోగించకపోయినా. కో అక్షయ వటవృక్ష స్యాత్ విధివత్ సపాత్ర దత్తదానం యత్. అక్షయ వటవృక్షమయ్యది అర్హులకు వారికి చేయు దానము, అపాత్ర దానము కూడదు. బాగా ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టాలి. ఫుల్గా ముక్కు దాకా మెక్కిన వాడికి, ముక్కులో గారి కనిపిస్తూ ఉండేవాడికి పెడితే ఏం లాభం? వాడు అనవసరంగా పాడేస్తాడు. కాబట్టి సపాత్రులకు దానం చేయవలను. అన్నదానం క్షణిక తృప్తి, విద్యాదానం జీవితాంతం తృప్తి అని అర్థం. అది అపాత్ర దానం చేయకూడదు. పాత్రదానం, సపాత్రదానం చేయాలి. మాతాహకా ధేను. మాతాహ అంటే మాత ఎవరు? తల్లి ఎవరయ్యా ప్రపంచంలో? ధేను ఆవు అంటున్నాడు. ఎందుకని? తల్లి కొన్ని రోజులు మనకు పాలిచ్చేది. ఆవు తల్లి శక్తిని మనం కొన్ని రోజులు పొందుతాం, 9 నెలలు లేదా 1 సంవత్సరం. తర్వాత జీవితాంతం ఇచ్చేది ఆవు అంటే పశువు అని అర్థం. కిమ్ను బలం యద్ధైర్యం. బలం ఏదయ్యా? కిమ్ను బలం యత్ ధైర్యం, అదే ధైర్యము, సాహసము, ధైర్యము. ధైర్యం లేకుంటే ఏ పని చేయలేము, భయపడి కూర్చుంటాం, గమ్ముగా కూడా కూర్చోలేము. కో మృత్యు ఏమిటి? యదవదానరహితత్వం, అదానరహితత్వం. మృత్యు అంటే ఏమిటి? అజాగ్రత్త. అదానం అంటే అధానం అనమాట. జాగ్రత్తగా ఉండకపోవడం అంటే మేలుకొని లేకపోవడం. లేకపోవడం అంటే మేలు కలిగి లేకపోవడం. అది మేలు కలిగి మేలు నెరిగి మసలితేనే అది మేలుకొని ఉండడం అని అర్థం. కుత్ర విషం. ఏమిటయ్యా విషం? ఎక్కడ విషం? దుష్టజనే. విషం అనేది ఎక్కడ ఉంటుంది? దుష్టజనే. దుర్మార్గుని యొక్క నిలువెల్లా దుర్మార్గుడు విషమే. తేలుకు ఒక్క తోకలోనే, పాముకి కూరల్లోనే, తేలుకి తోకలోనే. దుర్మార్గుడైన వాడు, దుష్టుడైన వాడు, నికృష్టుడైన వాడికి ఎక్కడ ఉంటుంది విషం? వాడే విషయం. వాడికి ఏమీ తెలియదు అసలు. విషాలే వాడికి హాయిగా మంచిగా అమృతాల్లా కనిపిస్తుంటాయి. అక్కడ మనకు కూడా విషం పంచుతాడు. కిమహ శౌచం, కిమహ అశౌచం. ఇహ ఇక్కడ, కిం ఏమిటి? అశౌచం అశుభ్రమైనది ఏంటయ్యా? రుణం. మనుషులకు రుణం. అప్పు చేయకూడదు ఆయన. ఇప్పుడు అప్పులు రండి ఇస్తాం అంటున్నారు అందరూ, మహాత్ములు కూడా. అప్పులు, ముప్పులు, తప్పులు నాయన చేయరాదు. అసలు అప్పు ముప్పు పో అని చెప్పాలి. అరువు సొమ్ము తీర్చదు కరువు, మార్చదు బ్రతుకు తెరువు, బుద్ధి బరువు అని అర్థం. అప్పులే జీవితమే కల్పతరువు. కిం అభయం ఇహ. ఇక్కడ అభయమైనది ఏది? వైరాగ్యం.
అభయం అనగా వైరాగ్యం. వైరాగ్యం అంటే విరాగంతో మూల కూర్చోవడం కాదు. దేనిపైన అతి వ్యామోహం లేకుండా మంచి విషయం పైన సన్మార్గం పైన ప్రగతి మార్గం పైన మాత్రమే మనం మోహం కలిగి ఉండడం. మిగిలిన వాటి మీద అతి మోహం విడవడమే వైరాగ్యం అని భావం.